లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే సుఖ సంతోషాలు వస్తాయా? దుకాణంలో పెడితే వ్యాపార అభివృద్ధి జరుగుతుందా? లాఫింగ్ బుద్ధ ద్వారా అదృష్టం వస్తుందా? దేశ విదేశాల్లో చాలా గిరాకీ ఉన్న ఈ లాఫింగ్ బుద్ధ వెనుక అసలు కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుమ్మడికాయ లాంటి గుండ్రటి తలకాయి, బాణ లాంటి పెద్ద బొజ్జ, ఎప్పుడు సంతోషంగా కనిపించే ముఖం, చూస్తేనే నవ్వు పుట్టే ఆకారం. ఈ వర్ణనంతా ఎవరి గురించో తెలుసా? అదేనండి లాఫింగ్ బుద్ధ. ఇతడి గురించి చైనా, జపాన్, థాయిలాండ్లతో పాటు మన దేశంలో కూడా ఆసక్తికరమైన కథలున్నాయి. హ్యాపీ బుద్ధ, బుధాయి, కైసి, మైత్రయి ఇలా రకరకాల పేర్లు ఉండొచ్చు, కానీ దేశాల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే బొమ్మగా దీనికి బోలెడంత గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఎవరితడు? చైనా కథ ప్రకారం ఇతడు అసలు పేరు హోటాయి. సుమారు 1000 ఏళ్ల క్రితం నివసించిన బౌద్ధ భిక్షువు. భుజాన జోలే, చేతిలో భిక్షపాత్రతో తిరుగుతుండే ఇతడికి ఎన్నో మహిమలు ఉండేవట. తెలియని వారికి ఒట్టి బిచ్చగాడే, కానీ తెలిసిన వారికి ఆపద్బాంధవుడే. పేదవారికి, పిల్లలకి జోలె నుంచి ఏది కావాలంటే అది ఇస్తుండేవాడట. ఎన్ని మిఠాయిలు, ఎన్ని తినుబండారాలు పంచిపెట్టినా జోలె ఖాళీ అయ్యేది కాదట. అంటే అది అక్షయ పాత్ర అన్నమాట. ఇతన్ని చూసిన వాళ్లకు ఆ రోజంతా హాయిగా, ఆనందంగా గడిచిపోయేదట. ఇక జపాన్లో అయితే లాఫింగ్ బుద్ధ 7 అదృష్ట దేవతల్లో ఒకడు. మన దేశం కథల ప్రకారం చూస్తే సాక్షాత్తు బోధిసత్వుడి అవతారమే లాఫింగ్ బుద్ధ. సంస్కృతంలో ఇతని పేరు మైత్రేయ, అంటే భవిష్యత్తు బుద్ధుడని అర్థం. ఇతని విగ్రహం ఎక్కడుంటే అక్కడ సుఖ సంతోషాలు, సిరి సంపదలు తొలతూగుతాయనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. థాయిలాండ్లో చిత్రమైన కథ కూడా ఒకటి ఉంది. సంకజాయ్ అనే ఒక సాధువు చాలా అందంగా ఉండేవాడట. ఇతన్ని చూసి మగవాళ్ళు కూడా మైమర్చిపోయేవారట. ఇది నచ్చనతడు కావాలనే తన రూపాన్ని పెద్ద బొజ్జతో లావుగా మార్చుకున్నాడని చెబుతారు. ఇతనికి ఆ దేశంలో ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. హోటోపై చాలా నమ్మకాలు కూడా ఉన్నాయి. కొండలాంటి ఇతని పొట్ట మీద రాస్తే అదృష్టం వరిస్తుంది అంటారు. ఎందుకంటే సకల సిరి సంపదలన్నీ ఆ బొజ్జలోనే ఉన్నాయట. ఇక లాఫింగ్ బుద్ధ విగ్రహాల్లో ఎన్నో రకాలున్నాయి. ఒక్కో విగ్రహం వెనక ఒక్కొక్క నమ్మకం కనిపిస్తుంది. అంతర్జాతీయ వేలంలో ఒక లాఫింగ్ బుద్ధ బొమ్మ ఏకంగా $10 లక్షల పలికిందంటే మీరు నమ్మగలరా?